తెలుగు సినిమా ఇండస్ట్రీలో గయ్యాళితనంతో గడగడలాడించిన అత్త ఎవరు అంటే నేటికి ఇప్పటికీ ఇంకెప్పటికీ అయినా మనం ఒకే ఒక్కళ్ళ గురించి మాట్లాడుకుంటాము. అదే సూర్యకాంతమ్మ గారి గురించి. ఇంకా చెప్పాలి అంటే ఈ మహా గొప్ప నటీమణి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. వెండితెర మీద పరకాయ ప్రవేశం చేసే ఓ గయ్యాళి అత్త. గయ్యాళి అత్తగా నోరేసుకొని పడిపోతూ కోడల్ని రాచి రంపాన పెడుతూ కొడుకుని కనుసైగలతోనే ఆదేశిస్తూ శాసిస్తూ భర్తని చెప్పు చేతుల్లో పెట్టుకొని కోడలికి నానా ఇబ్బందులు పెట్టే అత్తగా ఆవిడ ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే అప్పట్లో ప్రతి కోడలు గడగడలాడిపోయేదట అత్త గురించి. అలా వెండితెర మీద గయ్యాళి అత్తగా గొంతేసుకొని పడిపోయే అత్తగా మనందరినీ అలరిస్తూ గయ్యాళి అత్త అంటే కేర్ ఆఫ్ సూర్యకాంతమ్మ గారు అని చెప్పుకునే ఆవిడ వెండి తెర నుంచి బయటికి వస్తే ఆవిడంత గొప్ప మనిషి ఇంకెవరూ ఉండరు అని అంటారు అప్పటి ఆర్టిస్టులు, ఆవిడతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరూ అని చెప్పాలి. అలాంటి సూర్యకాంతమ్మ గారు ఒకటా రెండా దాదాపు 700కి పైగా ఎన్నో విభిన్నమైన పాత్రలతో మనలందరినీ అలరించిన మహా గొప్ప నటీమణి. నేటికి ఆవిడ నటించిన సినిమాలు చూస్తూ ఉంటే నిజంగా ఇంత గొప్ప నటీమణిని కోల్పోవడం దురదృష్టం. ఇలాంటి నటీమణి ఇంకెవ్వరూ లేరు, ఇంకెప్పుడు రారు అని అనుకుంటాము. మరి అలాంటి సూర్యకాంతమ్మ గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు ఈ మధ్య కాలంలో గనక చూసుకున్నట్లయితే సోషల్ మీడియాల ద్వారా, ఆమె కుటుంబ సభ్యుల ద్వారా, వాళ్ళిచ్చే ఇంటర్వ్యూల ద్వారా అనూహ్యంగా వెలుగులోకి వస్తూ, ఓహో! ఆ మహా గొప్ప నటీమణి కుటుంబ సభ్యులు వీరా అని ఇప్పుడు అందరికీ తెలుస్తున్న విషయాలే. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా గడసరి అత్తగా, గయ్యాళి అత్తగా, కోడల్ని నానా ఇబ్బందులు పెట్టి రాచిరంపాన పెట్టే అత్తగా మనందరినీ అలరించిన సూర్యకాంతమ్మ గారి కోడలు ఎవరో, ఆమె ఏం చేస్తుందో, ముఖ్యంగా సూర్యకాంతం గారి గురించి ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు వింటున్న ప్రతి ఒక్కరిని నోరెళ్ళబెట్టేలా చేశాయి. మరి మనం మాట్లాడుకోబోయేది ఇక ఈ విషయాల గురించి. అలాంటి సూర్యకాంతమ్మ గారి కోడలు ఇక ఆవిడ పేరు ఈశ్వరి. అయితే తన అత్తగారి గురించి చెప్పుకొస్తూ తన అత్తగారు వాళ్ళు దగ్గర బంధువులే అని, అలానే తన భర్తని పెళ్లి చేసుకున్నాను అని, అయితే ఆవిడకి ఆడపిల్లలు లేకపోవడం, నేనొక్కదాన్నే కోడల్ని అవ్వడంతో తనని కోడలుగానే చూసుకునేదట. ఇక తన పేరు ఈశ్వరి అయితే పెళ్లి కుదిరే సమయంలో ఈశ్వరి ఏంటి, తన పేరు రాణి, ఈశ్వరి రాణి అని పేరు మార్చి మరి ఎంతో ముద్దుగా ప్రేమగా రాణి అని పిలుస్తూ ఉండేవారట. పైగా వంటింట్లో వంట విషయంలో ఎప్పుడూ ఆవిడ తనని వంట చేయనిచ్చేది కాదని, వెండితెర మీద గయ్యాళి అత్తగా చూసిన మీకందరికీ మా అత్తగారి గురించి అసలు విషయం తెలియదు. ఆవిడ వంట చేసి పెడితే అంతే, ఎంత తిన్నా కడుపు నిండదు. అలా ఎంతో మధురంగా ఆవిడ వంట చేస్తుంది. ఇక నన్నెప్పుడూ వంటింట్లోకి రానిచ్చేది కాదు. ఒక పక్క షూటింగ్స్ ఉన్నప్పటికి కూడా పొద్దునే లేచి వంట చేసి అన్నీ సర్దిపెట్టి మళ్ళీ క్యారియర్లో కట్టుకొని వెళ్ళేది. అలా తనని అంత బాగా చూసుకునేది అని, పైగా ఆవిడకి ఆడపిల్లలంటే ఎంత ఇష్టమంటే నేనొక్కదాన్నే కోడల్ని అవ్వడంతో నన్ను కూతురుగా చూసుకోవడం, నాకు కావలసినవన్నీ ఆమె దగ్గరుండి సమకూర్చేది. ఒకానొక సందర్భంలో అయితే ఆమెకి కంటి ఆపరేషన్ అవ్వడం, బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న ఆవిడ అవ్వడంతో చూపు సరిగ్గా లేదని నన్ను కూర్చోబెట్టుకొని ఆమె పడుకొని దగ్గరుండి నేను కథలు చెప్తూ ఉంటే ఆవిడ వింటూ ఉండేది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆడపిల్లలన్న అభిమానంతో ఆవిడ ఇంట్లో ఎప్పుడూ కొత్త కొత్త పట్టు చీరలారం, నగలు, కానుకలు ఇవన్నీ ఉంటేవట. ఆవిడని చూడటానికి ఎవరైనా వస్తే పెళ్ళి అని చెప్పినా, ఇంకే విశేషం అని చెప్పినా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఇంటికి వచ్చిన వాళ్ళకి చక్కగా పసుపు, కుంకుమ, బట్టలు, కుదిరితే బంగారం, గొలుసులు ఇలా అన్నీ పెట్టి సాగనంపేవారట. అలా ఆవిడ చేతుల మీద ఎన్నో పెళ్లిళ్ళు జరిపించి ఎంతోమంది పెళ్లి కూతుళ్ళకి తన చేతుల మీదుగానే తాలిబొట్టులు ఇచ్చింది. అలాంటి అత్తగారు దొరకడం నిజంగా నా అదృష్టం. ఆవిడ అత్తగారు అని చెప్పుకోవడం కంటే నా తల్లి అని చెప్పుకుంటాను అంటూ లేని తన అత్తగారిని గుర్తు చేసుకుంటూ ఆవిడ ఎమోషనల్ అయింది. పైగా చాలామంది తను పెళ్లి చేసుకునే సమయంలో ఇంత గయ్యాళి అత్తగా ఉన్న ఆవిడ ఇంటికి కోడలిగా వెళుతున్నావు, నీకు భయం వేయట్లేదా అంటే నేను ఒకటే చెప్పాను, ఆవిడ వెండితెర మీద అత్తే కానీ నిజ జీవితంలో అమ్మ అని. అలా తనని ఎంతో బాగా చూసుకుంది అంటూ మొట్టమొదటిసారిగా సూర్యకాంతం గారి కోడలు ఈశ్వరీ రాణి గారి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం